మీకు తెలుసా, హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో ఎత్తైన కొండల మధ్యలో ఒక ఆలయం ఉంది. ఈ ఆలయం భూమిపై ఉన్న అత్యంత రహస్యమైన శక్తి స్థలాల్లో ఒకటిగా చెప్తారు. ఎందుకంటే ఇక్కడ అమ్మవారి స్వరూపం అగ్ని జ్వాలలుగా భూమి లోపల నుంచి స్వయంగా బయటికి వస్తాయి. శాస్త్రం కూడా సమాధానం చెప్పలేని రహస్యం అని చెప్తారు. ఎందుకంటే ఇక్కడ వేల సంవత్సరాల నుంచి మంటలు ఆరకుండా మండుతూనే ఉంటాయి. శివపురాణం ప్రకారం సతీదేవి తన తండ్రి దక్షిణ యజ్ఞానికి వెళ్తుంది. అక్కడ సతీదేవి తండ్రి మహాదేవుణ్ణి అవమానిస్తాడు. దాంతో సతీదేవి యజ్ఞంలోకి దూకి ప్రాణత్యాగం చేస్తుంది. అది చూసిన మహాదేవుడు ఆమె శరీరం భుజంపై వేసుకుని తాండవం చేస్తాడు. ఆ తాండవంతో ప్రళయం వస్తుందేమో అని భయపడ్డ శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 భాగాలుగా చేశాడు. అందులో సతీదేవి నాలుక ఇక్కడ పడి జ్వాలాముఖి దేవిగా మారింది. అందుకే ఇక్కడ ఉన్న 9 జ్వాలలు ఎప్పటికీ ఆరవు. ఆ 9 జ్వాలలు అమ్మవారి 9 రూపాలుగా భావిస్తారు. పాలు నీళ్లు పోసిన ఇంకా బలంగా మండుతాయని చెప్తారు. అలాగే ఇది శక్తి పీఠాలలో ఒకటి. మొదట పాండవులు ఇక్కడ చిన్న గుడి కట్టి పూజించేవారు. కానీ ఇప్పుడు కనిపించే ఆలయం 1835లో మహారాజు రణజిత్ సింగ్ పాలరాతితో కట్టించి బంగారు కలశం పెట్టించాడు. అందుకే దీన్ని సిక్కు రాజుల బహుమతి అని కూడా అంటారు. ఇలాంటి రహస్యాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ని ఫాలో అయిపోండి.